నువ్వు కూర్చోమని కుటుంబ సభ్యులందరికీ ప్రభువును రక్షకుడును శ్రీమంతుడగు దేవుని నామములో ఈ సాయంకాలపు ఆరాధనకు అందరినీ ఆహ్వానిస్తున్నాను. దేవుడు మన జీవితాల్లో 9 నెలలు తన రెక్కల చాటు మనలను పోషించి మనల్ని కాపాడి మనల్ని భద్రపరిచి ఈ నూతనమైనటువంటి మాసంలోనికి మనం సజీవులంగా ప్రవేశించడానికి ప్రాముఖ్యంగా ఈ మొదటి ఆదివారపు దినాన్న ఆయనను ఆరాధించడానికి, ఆయన బలను సమీపించడానికి లేదా శరీర రక్తంలో పాల్పంపులు పొందడానికి ప్రభువుని గ్రహించినటువంటి కృపను బట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ఆరాధనను మనము ప్రారంభించుకున్నాం. అందరూ తరలి వచ్చినట్లయితే దేవుని వాక్యాన్ని చదువుకుంటూ స్తుతి కీర్తన పాడుతున్న ద్వారా మన ఆరాధనను ప్రారంభించుకున్నాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకోండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు. పితృపుత్ర శుద్ధాత్మాలై మేళనిచు దేవుని స్తుతించు సర్వలోకమా, స్తుతించు దివ్య సైన్యమా. రోజు ప్రశాంత్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందులో కళ్ళు మూసుకుంటే కళ్ళు వచ్చినట్లయితే. ప్రేమ గల తండ్రి, కృపగల ప్రభువా, పిల్లల కంపెనీలో మా కుటుంబాలన్నీ కలిసి తండ్రి మీ సంఖ్యలో ప్రార్థన చేసుకోవడానికి ఇచ్చిన గొప్పను బట్టి మీకు ప్రేరాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మా జీవితాల్లో 9 నెలలు గతించి నాయన సర్వాలు ప్రవేశపెట్టారు. మీకు వందనాలు స్తుతిస్తున్నాను తండ్రి. ఎంతో భయంకరమైన పరిస్థితులు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా కాచి వాడి సజీవ లెక్కలో ఉంచారు నాయన. మీకు అందరికీ వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాను నాయన. ఆరాధనలో ఆది నుంచి అంతం వరకు మీరే ఉంది. మహిమ పొందండి నాయన. ప్రభావ వాక్యంలో మీరు ఉండండి, పాటలో మీరు ఉండండి, ప్రభావ సాక్ష్యాల్లో మీరు ఉంటున్నాయన. అనేక మంది ప్రభావ సాక్ష్యాల ద్వారా బలపడుతున్నాయన. ఒకరికొకరు ఆదరణ కలిగి ఉంటున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వాక్యం అందించిన నీ దాసుని ప్రభావ నీ చేతులకు అప్పగించుకున్నాం. నీ ఆత్మతో అభిషేకించి ప్రభావ అందరికీ అవసరమైన వాక్యాన్ని ప్రభావ ఇవ్వడానికి సహాయం చేయండి. వాక్యం జీవితాల్లో మేము అన్వయించుకోవడానికి మాకు నేర్పించండి తండ్రి. ప్రతి కుటుంబం మీద నీ హస్తాలు ఉంచండి ప్రభావ. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు ఉన్న ప్రభావ ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డని పేరు పేరు వలసిన
ప్రభుత్వం దీవించి ఆశీర్వదించండి నాయన. ఇంకా జాయిన్ అవ్వాల్సిన వారందరినీ కూడా జాయిన్ అవ్వడానికి సహాయం దయచేయండి ఆయన. ఈ ప్రార్థన ఈ ఫలితాలను చేర్చుకొని ఆదరించినంత వరకు మీరే ఉండి ఘనత మహిమ ప్రభావం పొందుతున్నది. మనకి పట్టు మొక్క ధ్యానము నీ దృష్టికి అంగీకారం తగిన సహాయం చేయండి. ఏ స్నామం నడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 35వ కీర్తన. ఇన్నాళ్ళు మాకు సహాయమై ఈ ముందు ఇన్నాళ్ళు మాకు సాయమై ఈ ముందుకు ఉన్నత గృహమందవై యోపేదు దైవమా ఏలాచి బాదాయు నీవచ్చు కాలుగా కుందా బ్రోవావే ఘనం ప్రేమాతో నీ సింహాసనానిదల నిలుచు భక్తును భయంబు చింతావదనం జయించి మల్దురు చరాచరంబులెల్లాను జనించు కంటేమున్ తరతరలానుడిగన్ నీ రాజ్యముందేగన్ ఇన్నాళ్ళు మాకు సాయమై ఏలుచుగాచిన ఉన్నత ప్రభు ప్రేమతో మల్నిల్చుమింకాను. ఉత్తర ప్రత్యుత్తర భాగముగా కీర్తనల గ్రంథం నుండి 19వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు రెవరెండ్ అమూల్య లీడ్ చేస్తారు. ఈ సాయంకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగము కీర్తనల గ్రంథం నుండి 19వ కీర్తన మొదటి నుంచి 14 వచనాలు చదువుకుందాం. 14వ వచనం చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 19. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగతికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుసు. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెడుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేశాడు. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరిగెత్తు నుల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తు నుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదీయూ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది
కన్నులకు వెలుగుచ్చు. యెహోవాయందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంచెను, విస్తారమైన మేలిమి బంగారు కంచెను కోరదగినవి. తేనె కంచెను, జుంటె తేనె ధారల కంచెను. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పును క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చు. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగుదును. 14వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం లగును గాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం. దేవుని యొక్క సృష్టి ఎలాగ ఒక క్రమంలో ఉన్నదో దాని యొక్క వివరాన్ని సమయంలో చిన్న బిడ్డలు బెన్నీ అండ్ షారా ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి వినిపించాలని ఆహ్వానిస్తున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ముందుగా ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు. మేము ఆంధ్రప్రదేశ్ కీర్తనలోంచి 396వ పాట దేవదాస పాలక రాజా రావే అనే పాట పాడతామండి. ఇందులో మొదటి చరణం, 3వ చరణం, 4వ చరణం పాడతామండి. 5 చరణాలు ఉన్నాయి. వచ్చిన వాళ్ళు మాతో పాటు ఏకీభవించండి. దేవదాస పాలక రాజా రావే, జీవముల ప్రదాత వై ప్రకాశమందగా, దేవా దేవా దీన పోషక, దేవా దేవా దీన పోషక, లోక బాధ ఇరుకు శోధన నుండి స్వీకరించినావు త్రియేక దేవుడా. స్తోత్రం స్తోత్రం స్తోత్రమర్పణ, స్తోత్రం స్తోత్రం స్తోత్రమర్పణ. కఠినులంతా కుటిలము చేసి నిన్ను గట్టి కొట్టి నెట్టి నీకు గొయ్య నెత్తిరా. ఈరే నా ఎడ ప్రేమ చూపితి, ఈరే నా ఎడ ప్రేమ చూపితి. దేవదాస పాలక రాజా రావే, జీవముల ప్రదాత వై ప్రకాశమందగా, దేవా దేవా దీన పోషక, దేవా దేవా దీన పోషక. ఇంత యొర్పు ఎంత శాంతమా నాకై, పంతముతో బాపి కొరకు ప్రాణమియగా, పాపిని దగ్గుగా పూజించవే, పాపిని దగ్గుగా పూజించవే. దేవదాస పాలక రాజా రావే, జీవముల ప్రదాత వై ప్రకాశమందగా, దేవా దేవా
పోషక దేవా దేవా దీన పోషక. వందనాలండి. థ్యాంక్ యూ. ఇదే పాటనే 100 అనే రాగంలో కూడా పాడుతూ ఉంటారు. బట్ ఈ రాగం కూడా కొత్తగా ఉంది. చాలా సంతోషం. దేవుడు మన జీవితాల్లో ప్రతిదినం నూతనమైనటువంటి బహుమానంగా అనుగ్రహిస్తున్నాడు. మనం ఊపిరి పీల్చుకోగలుగుతున్నామంటే అది దేవుని కృప. కనుక నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తున్నట్లుగా ఊపిరి పీల్చుకుంటున్నామంటే తప్పకుండా సాక్ష్యం చెప్తాను. కానీ అందరూ సాక్ష్యం చెప్పడానికి టైం ఉండదు కాబట్టి కొంతమంది ప్రత్యేకంగా తమ యొక్క సాక్ష్యాన్ని చెప్పుకునేట ద్వారా ఒకటి దేవుణ్ణి మహిమపరచాలని, రెండవది మిగిలినటువంటి వారు దేవునిలో బలపడటానికి ఇది ఒక సాధనంగా ఉపయోగపడుతుందని మనందరం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక దానిలో భాగంగా ఈరోజు మరి ఇరువురు మన కుటుంబ సభ్యులు సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ కొండల అగ్రహారం నుంచి మేరీ రత్నం గారు టీచర్స్ డే రోజు వారి యొక్క అనుభవాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నారు. కొండల అగ్రహారంలో వారి భర్త గారు వారి కుటుంబం కలిసి ప్రభుని యొక్క పరిచర్యలో వారి దేవుడు అనుగ్రహించిన ఉద్యోగంలో ముందుకు కొనసాగుతున్నారు. ఈ సమయంలో వారికి తమ యొక్క సాక్ష్యాన్ని చెప్పుకోవడానికి ఆయన ప్రైజ్ లాడండి. అన్నయ్యకి ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి, అలాగే ప్రత్యేకంగా స్వీట్ అక్కకు జనాలైంది. స్వీట్ అక్కని చూసి నేను స్వీట్ అక్క కూడా నా ప్రైజ్ లాడ్ వందనాలక్క. పెద్దన్నయ్య వాళ్ళ కుటుంబానికి, అలాగే కూడి ఉన్న అందరికీ కూడా నా వందనాలు చెప్తున్నాను. నేను నిజంగా ఇలా కూడుకొని అందరితో కలుస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ దేవుని కృప, మహాకృపను బట్టి మీ అందరితో నేను కలవటానికి ఆయన కృప ఎంతో మేలు చేశాడు. నిజంగా నేను మర్చిపోలేను. ఎందుకంటే దేవుని కృప ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం అందరం కలిసి నిజంగా అందరం ఒక ఫ్యామిలీ లాగా స్వీట్ అక్క అయితే చాలా సార్లు, ఎన్నో సార్లు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించింది. ఉపవాస ప్రార్థనలకేంటి, అక్కడికని ఇక్కడికని చాలా తీసుకెళ్ళి ఎంతగానో మమ్మల్ని బలపరిచేదండి. అప్పుడు బైబిల్ ట్రైనింగ్ అయినప్పుడు. అయితే మొన్న అక్క సాక్ష్యం చెప్పినప్పుడు నిజంగా సగం సాక్ష్యమే నేను విన్నాను. ఏంటంటే అయితే అక్కకి ఏమైంది అన్నది నాకు తెలియదు. సగం సాక్ష్యం విన్నాను నేను. ఎందుకంటే అప్పుడే లాగిన్ అయ్యాను. అప్పటికే ఆ సాక్ష్యం అయిపోతుంది. అప్పుడు కొంచెం సాక్ష్యం విన్నాక అప్పుడు అనిపించింది ఏమైందని. మళ్ళీ మరుసటి రోజుని లవ్లీకి ఫోన్ చేసి కనుక్కున్నాను నేను. అప్పుడు లవ్లీ అంతా చెప్పిందనమాట. అయితే తండ్రి యేసయ్య నువ్వు ఎంత మేలు చేసావు అనేసి దేవునికి వందనాలు చెప్పానండి. అలాగే మరి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నా జీవితం చాలా చిన్న జీవితం. నేను ఎందుకు పనికిరాని దాన్ని. అయినా కానీ దేవుని కృపలో ఈ రీతిగా ఉంచాడంటే ఆయన కృప, ఆయన చిత్తం. ఎందుకంటే అసలు మేము దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవటానికే నేను ఏ పాటి దాన్ని. నిజంగా దేవుని వాక్యం ఆ రీతిగానే చెప్తున్నారు. నీ జ్ఞాపకం చేసుకుంటానికి వాడు ఏ పాటు వాడని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే నేను ఏ పాటి దాన్ని. నిజంగా నా భవిష్యత్తులో ఎన్నో సార్లు పడిపోతూ లేస్తూ అలాగే జీవిస్తూ ఇప్పటికి కూడా అదే జీవితం జీవిస్తున్నానండి. కానీ దేవుడు నన్ను ఎప్పుడు పడిపోనవలేదు. ఎప్పుడు లేవతీస్తూ నన్ను ఆదరిస్తూ ఉన్నాడు. అలాగే నాకు ఒక 3 వారాల క్రితం ప్రియవదిన గారు నాకు ఫోన్ చేశారండి. పెద్దన్నయ్య వాళ్ళ భార్య ఫోన్ చేసి, అమ్మా నేను పెద్దన్నయ్య వాళ్ళ భార్యని వదిన మాట్లాడుతున్నాను, మీకేమన్నా ప్రాబ్లం ఉందా ఏంటి అనేసి వదిన నన్ను అడిగారండి. నిజంగా ఆ మాటకి నేను ఏం చెప్పాలో అర్థం కాలేదు నాకు అసలు. కానీ కొంచెం తర్వాత అలా మాట్లాడిన తర్వాత కొంచెం ప్రాబ్లం ఉంది వదిన, కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందని చెప్పాను. అయితే నిజంగా ఆ వదిన ఆ మాట అడిగినప్పుడు నేను చాలా సంతోషించానండి. ఎందుకంటే నా కుటుంబీకులే నన్ను ఎవరు కూడా
పిలిచి చెల్లి ఎలా ఉన్నావు, కనీసం ఎలా బ్రతుకుతున్నారు ఈ యొక్క పరిస్థితిలో అని ఎవరు నన్ను అడగడం కానీ ఇలా ఏది కూడా జరగలేదు. కానీ అప్పుడు దేవుని నేను జ్ఞాపకం చేసుకున్నాను. యేసయ్య నా కుటుంబ సభ్యులే నన్ను ఏది అడగలేదు, కానీ ఈ యొక్క ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం కలిసిన మేము ఇప్పుడు వదిన ద్వారా మాట్లాడారు ప్రభు అనుకున్నాము. చెప్పానైతే వదినకి. కానీ తర్వాత ఆ మరుసటి 4-5 రోజుల్లో మళ్ళీ మా అన్నయ్య, మా బ్రదర్ మా చిన్నన్నయ్య అండి ఫోన్ చేసి అప్పుడు నాతో మాట్లాడడం జరిగింది. మాట్లాడి నా ప్రాబ్లం కొంచెం సాల్వ్ చేశాడు. దాన్ని బట్టి దేవునికి నేను వందనాలు చెప్పుకుంటున్నానండి. నాకు 15 రోజుల నుంచి కొంచెం నలతగా, కొంచెం నీరసంగా ఉంటున్నాను. కానీ ఎక్కడికి నేను వెళ్ళలేదండి. అలాగే ఉండి నేను ఇక్కడే అలాగే డ్యూటీ చేసుకుంటున్నాను. కానీ దేవుని చిత్తం ఏంటంటే ఎక్కడ ఏది కూడా నడిపింపబడలేదు ఇప్పుడు ఈ కరోనాను బట్టి. కానీ మరి జీవనయ్య గారు మాకు ఆదరించారు. మరి ప్రతి ఒక్కరిని కూడా మేము పని చేస్తామన్న వాళ్ళందరినీ కూడా ఆయన చేర్చుకొని ఏదో ఒక పని అప్పచెప్పడం జరుగుతుంది. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇంకా నా యొక్క కుటుంబ సభ్యులు, నా భర్తను, నా బిడ్డలను, నన్ను మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మీకు ప్రత్యేకంగా నా వందనాలండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించాలని, అలాగే మీరు మా కుటుంబాన్ని మీ ప్రార్థనలో పెట్టుకుంటారని చిన్న సాక్ష్యం దేవుడు దీవించినాక. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం ద్వారా మనం బలపరచబడవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ప్రతి కుటుంబము ఆర్థికంగా ఈ వైరస్ వల్ల నలిగిపోతుంది. నిన్నటి దినం నా మిత్రుడు, ఎంతో పెద్ద ఉద్యోగం చేసుకుంటున్నటువంటి మిత్రుడు, క్రీస్తుని ఎరిగినటువంటి వాడు, అంటే చార్టర్డ్ అకౌంటెంట్ బెంగళూరులో, సడన్ గా జాబ్ పోయింది. కుటుంబంలో ఒత్తిడి వచ్చింది. ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. నిజమే, దేవుడు లేని వారికి, అంటే నా మాట అంత సీరియస్ గా అనిపించకపోవచ్చు, కానీ బయట పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆర్థికంగా నలిగిపోతున్నటువంటి కుటుంబాలు ఏ దిక్కు లేకపోతే జీవితాలు అంతం చేసుకుంటారు. అంటే కేవలం ఆర్థిక పరమైనటువంటి స్థిరత్వం మనిషి జీవితాన్ని ముందుకు నడిపిస్తుందని నేను చెప్పను, కానీ దేవుని యొక్క కాపుదల మనకున్నారు. దేవుడు మనల్ని బలపరచాలి. ఏమీ లేకపోయినా సరే దేవుని స్వరూపంలో నేను ఉన్నాను, ఆయనే నన్ను పోషించుకుంటారు అనే ఆ ఓదార్పు మన యొక్క మనస్సులలో ఉన్నప్పుడు మన జీవితాలను మనం కొనసాగించాలి. నిజమే, ఆ బిడ్డ తన యొక్క సాక్ష్యం చెప్పుట ద్వారా తిరిగి మన జీవితాలను మనం దేవుడి సన్నిధిలో సమర్పించుకోవడానికి భయంకర పరిస్థితుల్లో దేవుడు కృపనివ్వాలని ఆ బిడ్డ కోసం మన అందరము ప్రార్థించాలని నేను ప్రత్యేకంగా చేస్తున్నాను. అలాగే వెదురుపాక నుండి నిర్మల అనే ఇంకొక సిస్టర్ ఉన్నారు. వారు కూడా తమ యొక్క సాక్ష్యాన్ని పంచుకోవాలని ఇష్టపడుతున్నారు. ఈ సమయాన్ని నిర్మల సిస్టర్ ఇస్తున్నారు. ముందుగా దేవాది దేవునికి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నానండి. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి ముందుగా వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే ప్రభునామంలో కూడి ఉన్న గుణంపూడి సర్టిఫికేట్ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారు కూడా నా వందనాలు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నానండి. నేను
మా పేరు నిర్మల, అది చెప్పారు ఎదురుపాటున్నది. 2003లో నేను బైబిల్ ట్రైనింగ్ కానీ అంటే కొంచెం బైబిల్ తెలుసుకోవాలి అని జాయిన్ అయినప్పుడు ఒక 6 నెలల కాలం ఉన్నాను. ఇప్పుడు రత్న వాళ్ళందరూ ఉండేవారు. మేడం గారు అయితే చాలా ప్రేమించారు మమ్మల్ని, చాలా బాగా ఇచ్చారు ఆ టైంలోని. నాకు లవలి తెలుసు, అందులో సుష్మా కూడా చాలా బాగా తెలుసు. ఇంకా పెద్దగా ఇంకెవరు మేము వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు కానీ నిర్మల్ ఫాస్ట్ గారు కూడా నాకు తెలుసు, నేను చూసాను, మేము వాళ్ళకి తెలియదు. కానీ నేను ఈ గుణంపూడి దాంట్లో గ్రూప్లో అంటే ఒక కుటుంబంగా ఉన్నారు. ఆ గ్రూప్లో మమ్మల్ని యాడ్ చేసినందుకు నిజంగా లవ్లీకి ముందు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇదంతా దేవుని ప్రణాళిక ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రార్థన లేని టైంలో అన్ని చర్చస్ కూడా క్లోజ్ అయిపోయిన టైంలో వాక్యాలు అంటే మామూలుగా అయితే యూట్యూబ్లో బోర్డు వస్తూ ఉంటాయి వాక్యాలు, అలా కాకుండా ఇదంతా ఒక ఆరాధన లాగా, ఒక ఫ్యామిలీ లాగా ఉన్నది. నాకు చాలా బాగా నచ్చింది. మొన్న కూడా లవ్లీ తల్లికి ఫోన్ చేసి అదే చెప్పాను, నాకు చాలా హ్యాపీ అనిపించిందిరా మమ్మల్ని దీనికి, మీరు మమ్మల్ని దీంట్లో యాడ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా కూడా చెప్పడం జరిగింది. నేను కొన్ని వీక్స్ నుంచి దీంట్లో నేను ఫాలో అవుతూ వస్తున్నాను, చూస్తున్నాను. నేనైతే కనిపించట్లేదు కానీ నేను చెప్పేది ఏంటంటే నా ఆశయం ఏంటంటే లాస్ట్ మంత్ 13th ఆ రోజు సండే నైట్, అప్పటికి కొంచెం ముందు నుంచి కూడా నాకు కొంచెం చాలా సఫర్ అవుతున్నాను. గ్యాస్ట్రిక్ టైప్ ఆఫ్ 8 years నుంచి నేను బాధపడుతున్నానండి, చాలా బాధపడుతున్నాను. కానీ ఇంత బాధ అయితే ఎప్పుడు పర్లేదు. 3 months ఒకసారి ఏదో వచ్చేది, ఒక నైట్ 2 times అలా బాధపడి 2 days ఉండేది, తర్వాత పోయేది. కానీ ఈసారి అయితే ఒక 15 days వరకు నేను చాలా సఫర్ అయిపోయాను. ఎలా అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాకు ఏ డిసీజ్ ఉన్నట్టే ఉండేదని కాదు, నైట్ అవుతుంటే మాత్రం పడుకున్న వెంటనే కూడా ఇలా నిద్రలోకి వెళ్తున్నా అనేసరికి ఉక్కుబడి మెలకు వచ్చేసేది. అప్పుడు వచ్చి ఎడం కాలు తిమ్మిడి వచ్చేసి పని చేయకుండా అయిపోయినట్టు అయిపోయిందండి. ఇప్పుడైతే ఎలా అయిపోతే నాకు చాలా భయం వేసేసేది. పక్కన మా మదర్ ఉంటారు, ఆవిడ కొంచెం ఏజ్డ్ అవ్వడంతో నేను ఆవిడకి చెప్పలేను. ఆవిడ పడుకుని ఉండేవారు, ఆవిడ చెబితే అయిపోతారు, ఆవిడ నాకు ఏమీ చేయలేదు. కానీ ఎక్కడ నువ్వే ఉన్నావు, నాకు నువ్వే ఉన్నావు అనుకున్న టైంలో అలా ప్రార్థన చేసుకుంటా అదే ఈ బాధతో పాటు నోరంతా డ్రై అయిపోయింది. అది ఎందుకు అలా అయిపోతుందో తెలియదు కానీ ఇలా కలుపుకోవడానికి కూడా సరిపోయేది కాదు. వాటర్ తాగాలి, అప్పుడు కూలు మామూలు చల్లనీళ్ళు తాగితే బాగోదు, మళ్ళా కిచెన్లోకి వెళ్ళి కొంచెం హాట్ వాటర్ పెట్టుకుని తాగి అలాగే చాలా సఫర్ అవుతూ ఎలాగో అలాగా గడిపేసేదాన్ని తెల్లవారి వరకు పడుకోకుండా. ఏసయ్యా నువ్వే ఉన్నావు, దిక్కు లేని వాళ్ళకి నీవే దిక్కు, ఒంటరిగా ఉన్నాం ప్రభు, నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను నా బాధ, నీ తర్వాత నీవే అలా ప్రార్థన చేసుకుంటూ అలాగే ఈ రాత్రి గడిస్తే చాలు అనుకున్న రాత్రి చాలా రాత్రులు ఉన్నాయి నాకు. ఆ టైంలో నేను తెల్లవారు చేసేది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. ఆయన నేను కరోనా వల్ల చాలా దూరంగా పెట్టి అడిగేవారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే నేనేం చెప్పానో వాళ్ళు ఏం విన్నారో కూడా నాకు అర్థమైపోయింది. ఏదో మెడిసిన్ డాక్టర్ ద్వారా నాకేం పని చేసినట్టు అనిపించేవి కాదు. ఇంకో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తుంటే మా మదర్కి నేను నైట్ అంతా పడి బాగా తెలియక కస్టమర్ అంతమంది డాక్టర్లు మార్చేయకుండా ఎవరో ఒక డాక్టర్ని ఫాలో అవ్వాలనేవారు. కానీ నా బాధ ఏంటంటే ఏమైపోతానో ఏంటో అన్న ఏదో భయం ఉండేది నాకు. కానీ దేవుని కృప వల్ల ఒకసారి చెప్పారు సాక్ష్యం, ఇలాగే నైట్ టైం నాకు ఇలా ఊపిరి కూడా అందదండి. ఆ టైంలో డే అంతా బాగుంటుంది, నైట్ టైం ఊపిరి కూడా అందేది కాదు, చాలా సఫర్ అయిపోయేది. ఇంకా దేవా నీవే ఉన్నావు కూర్చుని ఇంకా అలాగా 20 years అలా అనుకుంటూ గడిపేసి అలా ఉన్నాను. లాస్ట్కి ఒక 3వ డాక్టర్ వెళ్ళినప్పుడు ఆయన చాలా బాగా ట్రీట్మెంట్ ఇచ్చారు, చాలా బాగా చూశారు. ఆయన రాసిన మందులు నాకు బాగానే పడ్డాయండి. నేను అప్పుడు అనుకున్నాను, దేవా నన్ను స్వస్థపడితే అంటే నువ్వు స్వస్థపడితే దేవుడు అని నాకు తెలుసు, కానీ ఏమో రోజు చూస్తే బాగాలేదు, ఎలా ఉంటానో అని పక్కన భయం ఉండేది నాకు. కానీ ఏదైనా చాలా ఆరోగ్యకరంగా ఈరోజు చోటు చాలా బాగా చేయడం వల్ల ఎక్కడో కొంచెం అయితే ఇంకా ఉంది, కానీ అంత పెయిన్ అయితే అంత బాధపడేది ఏమీ లేదు. దానికోసం కూడా మీరు ప్రార్థన చేస్తారని, మా కోసం మా మదర్ కోసం అలాగే ప్రేమలకి బొబ్బులు నుంచి దేవుని బ్రదర్స్ వాళ్ళు అనేది మా చెల్లి అందుకను మమ్మల్ని మా చెల్లి కుటుంబాన్ని కూడా మీ కుటుంబంలో మమ్మల్ని ఒకరిగా చేసుకున్నందుకు నిజంగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఫాస్టర్ గారికి నా వందనాలు తెలియజేస్తూ నా చిన్న శాస్త్రం దేవుడు దీవించింది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రాముఖ్యంగా
మీరు జాయిన్ అయినప్పటి నుంచి, అంటే ఈ వర్షిప్ గ్రూప్ లో జాయిన్ అయినప్పటి నుంచి మీ కెమెరా ఆన్ చేసుకోకపోయినా మేము అర్థం చేసుకోగలుగుతాము. ఎందుకంటే చాలా మందికి వీడియో ఆన్ చేసుకోవాలనేది పెద్ద ఇష్టం ఉండదు, అందులో నాకు కూడా. కానీ నేను ఒకటి జ్ఞాపకం చేసుకుంటాను, మనము దేవుని స్వరూపంలో సృజించబడ్డాం కాబట్టి మనం చక్కగా ఉన్నామా లేదా అనేది కాదు, కానీ మీ వీలుని బట్టి కొద్దిసేపు వీడియో ఆన్ చేసుకోవచ్చు. తర్వాత ఏది ఫోర్స్ చేయను, ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్ బట్టి కొన్నిసార్లు మనం ఓపెన్ అవటానికి ఇష్టపడం. రెండవది ఏమనుకుంటారో, నేను ఫ్యామిలీకి సంబంధించిన మనిషిని కాదు కదా అని కూడా కొందరు అనుకునే ప్రమాదం ఉంది. కానీ మా పాప చెప్పింది 7 years ఫ్రెండ్స్ గా ఉంటేనంట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. సో మీరు 2003లో దీనిలో ట్రైనింగ్ అయ్యానని చెప్తున్నాను. సో ఇప్పటికి 17 years అయింది, ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎక్కువ. సో ఇనీషియల్ గా గుణనపూడి కజిన్స్ గా ఈ గ్రూప్ స్టార్ట్ చేసాం, కానీ కాలక్రమంలో దాన్ని చేంజ్ చేసాం. గుర్తు చేసుకుంటున్నారో లేదో మీరు, గుణనపూడి వర్షిప్ గ్రూప్. ఒకే రీజన్, గుణనపూడి వర్షిప్ గ్రూప్ లేకపోతే గుణనపూడి అనే పేరు ఎందుకు మేము సెలెక్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే, మనలో చాలా మంది బ్యాప్టిస్ట్ సంఘాలకు ఆరాధనలకు వెళ్ళేటటువంటి వారు. మన గోదావరి జిల్లాలో బ్యాప్టిస్ట్ సంఘముల యొక్క ప్రారంభం గుణనపూడి అనే గ్రామంలో నుంచి ఉద్భవించింది. అంటే బ్యాప్టిస్ట్ సంఘాలను స్థాపించిన ఒక మహా వ్యక్తి తాలూరి మారయ్య. ఆయనే కాలక్రమంలో థామస్ గాబ్రియల్ గా పేరు మార్చుకుని టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తూ ఖాళీ సమయంలో సేవలు చేయాలి అనే ఆశతో ప్రారంభించబడినటువంటి సంఘంలే ఈ దినాన్న బ్యాప్టిస్ట్ సంఘం. పెదురుపాకలో లేకపోతే కాకినాడలో, గుడివాడలో, ఎక్కడైనా సరే మనం ఆరాధన చేస్తున్నటువంటి బ్యాప్టిస్ట్ సంఘముల యొక్క ఉనికి గుణనపూడిలో ఉంది. అందుకని మన సహవాసానికి లేదా మన కుటుంబానికి గుణనపూడి అనేటటువంటి పేరును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత తన సాక్ష్యాన్ని మీరు గమనిస్తే చెప్పినటువంటి మాట, మరొకరి సాక్ష్యము ద్వారా తాను బలపరచగలడు. సాక్ష్యం అనేది ఒకరిని గొప్ప చేయటానికి లేకపోతే ఒకరి వల్ల మేలు పొందాము అని చెప్పటం కన్నా, దేవుడు మన జీవితాల్లో చేస్తున్నటువంటి మేళ్ళు మహోన్నతము అని తెలియచేయడానికి సాక్ష్యం ఒక చక్కని సాధన. చాలాసార్లు వాక్యం ద్వారానే మనం బలపరచబడతాం అని అనుకుంటాం, కానీ వాక్యం కంటే శక్తివంతమైనటువంటి సాధనం సాక్ష్యం. ఎందుకంటే ఒక వ్యక్తి సజీవంగా తన జీవిత అనుభవాన్ని పంచుకునేటటువంటిదే సాక్ష్యం. మరణపు అంచుల వరకు ప్రయాణాలు చేసినటువంటి వాళ్ళను దేవుడి వల్ల సజీవులుగా తీసుకుని వస్తున్నటువంటి సందర్భమే సాక్ష్యం. నిజమే, మన వ్యక్తిగత జీవితాల్లో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఆరోగ్యాలు, స్వస్థతలు, మనం చేసే చిన్న చిన్న ప్రార్థనలు తెలిసి తెలియక, దేవా నాకు స్వస్థత ఇస్తే నీకు సాక్ష్యం చెప్పుకుంటాను. పల్లెటూర్లలో చాలాసార్లు నేను వినేటటువంటి సాక్ష్యం ఇలాగే ఉంటుంది, నాకు స్వస్థత ఇస్తే నేను గుళ్ళో సాక్ష్యం చెప్తాను, నాకు సాక్ష్యం నాకు స్వస్థత ఇస్తే నేను దేవుడి సన్నిధిలో ఆనుకు వేసుకుంటాను. పేద ప్రజలు, సామాన్యమైనటువంటి ప్రజలు
దేవునితో చేసుకునేటటువంటి ఆ ఒడంబడిక యొక్క ఫలితమే సాక్ష్యంగా కనపడతా ఉంటుంది. అంతేకాదు నిర్మల చెప్తున్నప్పుడు, సాక్షి చెప్తున్నప్పుడు నాకు ఇంకొక విషయం కూడా జ్ఞాపకానికి వస్తుంది. వాళ్ళ తల్లి, వారి పేరు కమలరత్న, ఈ ఆరాధన అయ్యేంత వరకు నీళ్లు కూడా తాగకుండా ఈ ఆరాధన ద్వారా బలపడుతూ ఉన్నారు అనే మరొక సాక్షి. అలాగే బొబ్బిల్లో ఉన్నటువంటి కిషోర్ గారి తల్లి మేరీబాయి గారు, వారు కూడా వీడియోలో కనిపించకపోవచ్చు మనకి, పెద్దవాళ్ళు ఎంతో ఆసక్తితో ఈ ఆరాధనను దేవుని మహిమార్థమై వారు దీనిని వినియోగించుకుంటున్నారు, దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నారు. నేను గమనిస్తా ఉన్నాను, ప్రతి ఆదివారము ఒక కొత్త సవాలు ఈ ఆరాధన జరిగించడానికి. చాలా తేలికగా జరుగుతున్నట్లుగా అనుకోవచ్చు, కానీ ఈరోజు మీరు గమనించుంటారు, లాస్ట్ మినిట్ వరకు డిస్టర్బెన్స్ ఉంది లాగిన్ ఐడి పాస్వర్డ్ విషయంలో. అంటే అపవాది చిన్న చిన్న విషయాలలో ఆరాధనకు ఆటంకం కలిగించడానికి వేరు వేరు రీతిగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాటన్నిటిలో అత్యున్నతమైనటువంటి విజయాన్ని పొందడానికి దేవుడే అనుగ్రహిస్తారు. నిజంగా చెప్పబడినటువంటి సాక్ష్యములు మరి మన జీవితాల్లో మేలుకరంగా, అనేకులకు దీవెనకరంగా ఉండటానికి మన మధ్యలో పాయకరావుపేట నుంచి పాస్టమ్ గారు ఉన్నారు, రత్న నెహమ్య గారు. వారు చెప్పబడినటువంటి సాక్ష్యములను బట్టి, అలాగనే ఇంకా ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే వారు కూడా మరి ఇప్పుడు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే మీరు మైక్ ఆన్ చేసుకొని ఎవరైనా వారి గురించి ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. అలాగే జాన్సన్ గారు అబ్బాయి జాన్ సునీల్ ఈ సర్వీస్ లో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. తను కూడా బలహీనంగా ఉండి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ స్వస్థతను బట్టి ఇంకా దేవుడు సంపూర్ణంగా స్వస్థతనివ్వాలని, కోవిడ్ తో సఫర్ అయ్యాడు జాన్సన్ గారు అబ్బాయి కాకినాడ. తనకి దేవుడు ఇచ్చిన స్వస్థత, ఇంకా పరిపూర్ణమైనటువంటి స్వస్థత గురించి కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తాం. మరి లాస్ట్ వీక్ బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకున్నారు అదస్స, అలాగే సుగుణాంటి, అంటే మా వదిన గారి వాళ్ళ మదర్. దేవుడు వారికి అనుగ్రహించినటువంటి నూతన ఆయుష్ని బట్టి వారికి కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకా ఈ వీక్ లో ఎవరైనా అట్లాంటి బ్లెస్సింగ్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉంటే మీరు షేర్ చేసుకోండి. నేను Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, and the sun goes to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday.
చిన్న ప్రేయర్ చేయటానికి వాళ్ళు ఎవరు రాలేదు. నా వాయిస్ వినిపిస్తుందా లేకపోతే ఇప్పుడు వినిపిస్తుంది. మైక్ టెస్టింగ్ వినిపిస్తుంది చిన్న. ఇది బెటర్ గా ఉందా లేకపోతే హెడ్ ఫోన్స్ పెట్టుకున్నా? రెండు అలాగే ఉన్నాయి. అదే పాయకరావుపేటలో పెద్ద వర్షం పడుతూ ఉండటం వల్ల సడన్ గా వారికి కనెక్షన్ కట్ అయింది. కనుక స్వీటీ ఒకవేళ ప్రేయర్ చేయగలుగుతారా సడన్ గా అడుగుతున్నాను. స్వీటక్క లేకపోతే విజయ అన్నా సరే మనం చేస్తాం. ఇంకెవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే ఒకసారి షేర్ చేసుకోండి. స్తోత్రం 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 ప్రభా. స్తుతికి పాత్రుడా, స్తోత్రుడా, మహాగణుడా, మహోన్నతుడా, మీకు లెక్కలేని వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచూ ఉన్నాము ప్రభా. అయ్యా, గత నెల అంతయు ప్రభా మీరు మమ్మల్ని కాచి కాపాడి నీ యొక్క రెక్కల మాట మమ్మల్ని భద్రపరిచి నీ యొక్క నాయన క్షేమములో మమ్మల్ని ఉంచి ప్రభా సజీవులుగా మమ్మల్ని ఉంచి మరొక నూతన నెలలో ప్రభా నీ విశ్రాంతి దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టి నీ ప్రియ బిడ్డలందరితో కలిసి ప్రభా నాయన మిమ్మల్ని మహిమపరచటానికి, కీర్తించటానికి, మీరు మా జీవితాల్లో చేసిన మేళను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ప్రభా మీరు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకు లెక్కలేని వేలాది వందనములు, స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము తండ్రి. ఈ భయంకరమైనటువంటి క్షేమం లేనటువంటి దినాలలో ప్రభా ఎంతో మంది ప్రభా జీవితాలను, ఉద్యోగాలను ప్రభా కోల్పోతూ ప్రభా నాయన అసహనానికి లోనయ్యి ప్రభా జీవితాలను చాలిస్తున్న ఈ దినాలలో ప్రభా మాకు నాయన అటువంటి పరిస్థితులు సంభవించకుండా నీ రెక్కల మాటను మా కుటుంబస్తులందరినీ ప్రభా నాయన కాచి కాపాడి సజీవులుగా ఉంచి బలహీనులైనప్పటికీ ప్రభా ఆ యొక్క రోగాలు ప్రభా మమ్మల్ని తాకినప్పటికీ అనేక మందిని ప్రభా మీరు ముట్టి స్వస్థపరిచారు. కొందరునైతే ప్రభా అద్భుత రీతిగా తెలియకుండానే విడుదలనిచ్చారయ్యా. మీకు స్తోత్రములు, వందనములు తండ్రి నాయన. ఆ జాన్ సునీల్ గారి విషయం మీ దివ్య హస్తాలకు సమర్పిస్తాను. బిడ్డ విషయంలో మీరు చేసిన గొప్ప అద్భుతాన్ని, స్వస్థతని, విడుదలను బట్టి నీకు లెక్కలేని వందనములు, స్తోత్రాలు ప్రభు. మేరీ రత్నం గారి విషయంలో గాని, నిర్మలా గారి విషయంలో గాని ప్రభా మీరు చేసిన అద్భుతాలు ప్రభా నాయన మీరు చేసేటువంటి అద్భుతాలు మా కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరము కావని మీ వాక్యంలో మీరు సెలవిస్తున్నట్లుగా ప్రభా నేను నమ్ముకున్న బిడ్డలను వెనడను విడనాడనని సెలవిస్తున్నట్లుగా నాయన నిన్ను విడువను ఎడబాయనని ప్రభా భయపడవలదు నేను నీతో కూడా ఉన్నానని ప్రభా మీరు వాక్యంలో మాకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ధైర్యపరిచి బలపరిచి బలహీనులమైనప్పటికీ ప్రభు నాయన ముట్టి లేవనెత్తి మీ సాక్షులుగా నిలవబెట్టుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. అయ్యా ఈ యొక్క గుణనుపూడి వర్షిప్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డని ప్రభు నాయన పేరు పేరు చొప్పున మీరు జ్ఞాపకం చేసి ప్రతి కుటుంబమునకు కావలసిన ఆర్థిక సహాయమును మీరు మాత్రమే అనుగ్రహించగలిగిన దేవుడు కనుక సమస్తమును ప్రభ సక్రమంగా ప్రభు నాయన కావలసినవన్నీ ప్రభ నిండుగా మీరు అనుగ్రహించి ఏ లోటు లేకుండా ప్రభ ప్రతి కుటుంబము నీ కృపలో వర్ధిల్లునట్లు కృప చూపించమని ప్రభ ఈ యొక్క నాయన ఆరాధన ప్రభ ఆది నుంచి అంతవరకు మీరుండి సమస్తమును జయకరముగా జరిగించి మీ నామానికి సమస్త ఘనతా మహిమ చెల్లునట్లు కృప చూపించమని చిన్నదైన మనలో క్రీస్తు వారి దివ్య నామమున అతి వినయముతో అడిగి వేడుకొనిచి ఉన్నామ పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పాల్ గారికి మనందరి పక్షంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4 నుండి 9 వచనాలు. ఫాదర్ అండ్ సన్ ఇద్దరు కనెక్ట్ అయ్యారు. అనిల్ గారు జాన్. ఫస్ట్ ప్రిఫరెన్స్ goes to John Hyde. Deuteronomy chapter 6 verses 4 to 9.
Hear, O Israel, the Lord our God, Lord is one. Love the Lord your God with all your heart and with all your soul and with all your strength. These commandments that I give you today are to be upon your hearts. Impress them on your children. Talk about them when you sit at home and when you walk along the road and when you lie down and when you get up. Tie them as symbols on your hands and bind them on your forehead. Write them on the door frames of your houses and on your gates. Thank you. May God add his blessings upon the reading of the word of God. అనిల్ మీరు కూడా చదువుతారా తెలుగులో? పాస్ గారు తెలుగులో చదవమంటారా? ప్లీజ్. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవన నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన కాదు. థ్యాంక్ యూ పాస్ గారు. థ్యాంక్ యూ అనిల్ గారు. థ్యాంక్ యూ. దేవుని మహాకృపను బట్టి మరి ఒకసారి ఇలాగున దేవుని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం అధ్యయనం చేయడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహిస్తున్నాడు. ప్రాముఖ్యంగా ఈ పంచకాండములు అని మనం చెప్పుకునేటటువంటి 5 గ్రంథాలు, ఆది కాండం మొదలుకొని ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్నటువంటి ఈ 5 గ్రంథాలు పరిశుద్ధ గ్రంథంలో సుమారు 7వ వంతు భాగాన్ని కవర్ చేస్తూ ఉంటాయి. చాలా కీలకమైనటువంటి గ్రంథాలు ఇవి. దేవుడు తన భక్తుడైనటువంటి మోషే చేత వీటిని వ్రాయించారు అని పండితులు వాటిని అంగీకరించారు అనేక రుజువులతో. అంతేకాదు ఈ పంచకాండాలు నూతన నిబంధనలో అనేక సందర్భాలలో ప్రస్తావించబడినటువంటి గ్రంథాలు. మరి ముఖ్యంగా ద్వితీయోపదేశ కాండపు గ్రంథము యేసు ప్రభువు వారు అరణ్యములో శోధించబడినప్పుడు ఆ 3 శోధనలకు సమాధానముగా ద్వితీయోపదేశ కాండాన్ని ఆధారం చేసుకుని చెప్పినటువంటి వివరము కూడా మనకు చదివితే అర్థమవుతుంది. ఈ దినము ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ లేఖన భాగాన్ని హెబ్రీ భాషలో క్షమ అని పిలుస్తారు. క్షమ అనే పదము టు హియర్ అనేటటువంటి మాట యొక్క హెబ్రీ రూపం. వినుము, ఇశ్రాయేలు వినుము అనేటటువంటి దానిని క్షమ అని పిలుస్తారు. యూదుల ప్రతి ఇంటికి ఈ మాటలు ఎంట్రన్స్ మీద రాయబడి ఉంటాయి. ప్రతి ఒక్కరూ యూదులైనటువంటి వారు తమ గృహానికి ఎంట్రన్స్ లో దీనిని పెట్టుకుంటారు, డోర్ పోస్ట్ కి.
ఈ 9వ వచనంలో ఉన్నటువంటి ఆ మాటను ఖచ్చితంగా అమలు చేస్తారనమాట. నీ ఇంటి ద్వార బంధముల మీద, నీ గవునుల మీద. గవిని అంటే కాంపౌండ్ ఎంట్రన్స్ అన్నమాట. మనదేమో ద్వారము, ఇంటి ద్వారబంధములు హౌస్ కి, అట్లాగే ఎంట్రన్స్ లో కూడా వ్రాసి వాటిని ఉంచుకుంటారు. సరే, దానిలో నుంచి ఆ వివరంలోనికి మరి ఒక సందర్భంలో జ్ఞాపకం చేస్తాను. కానీ ఒక చిన్న ప్రశ్న లేదా కొన్ని ప్రశ్నలు మనము చదువుకున్నటువంటి ఈ 4 గ్రంథాలలో నుంచి ఎవరికైనా గుర్తుండొచ్చు, గుర్తు ఉండకపోవచ్చు. గతంలో జాన్ హైడ్ కూడా ఒక చిన్న ఎగ్జామ్ పెట్టాలని ప్రయత్నం చేశారు. ఇంట్రెస్ట్ గా చాలా మంది చదువుతూ ఉన్నారు. నేను హెబ్రీ భాషలో నుంచి, అట్లాగే ఆయా సందర్భాలలో గ్రీకు భాషలో నుంచి కొన్ని పదముల యొక్క ఒరిజినల్ వర్డ్స్ బిబ్లికల్ లాంగ్వేజెస్ లో ఉన్నటువంటి వాటిని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. వీలుంటే వాటిని మరలా మీరు ఒకసారి చదవటానికి ప్రయత్నం చేయండి. ఈ 5 గ్రంథాలు ఈ దినానికి కంప్లీట్ అవుతాయి కాబట్టి ఒకవేళ వీలైతే నెక్స్ట్ వీక్ చిన్న రివ్యూ చేసుకున్నాం. ఒక్కొక్క గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చదువుకున్నటువంటి 5 గ్రంథాలలో, లేదా LXX అనేటటువంటి ఒక పదాన్ని నేను పరిచయం చేశాను. గ్రీక్ భాష ఆ పదము యొక్క అర్థం ఏమిటి, దానిని గ్రీకు భాషలో ఏమని పిలుస్తారు, పరిశుద్ధ గ్రంథాన్ని లాటిన్ భాషలోనికి చేసిన తర్జుమాను ఏమని పిలుస్తారు. ఇలాంటి ప్రశ్నలు ఆది గ్రంథాన్ని హెబ్రీ భాషలో ఏ అర్థం వచ్చేటటువంటి పదాలతో ప్రయోగించడానికి ప్రయత్నం జరిగింది. అలాంటి వాటిని వీలుంటే మనం ఒక చిన్న టెస్ట్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ టెస్ట్ మనము ఇంతవరకు విన్నటువంటి దాని నుంచి అని కూడా గుర్తు చేస్తున్నాం. ఈ ద్వితీయ ఉపదేశము ఆ మాటలోనే మనకు అర్థమవుతుంది. ద్వితీయ ఉపదేశం అంటే రెండవసారి చెప్పబడినటువంటి ఉపదేశం. రెండవసారి చెప్పబడినటువంటి ఉపదేశం ఏంటి? రెండవసారి చెప్పబడినటువంటి ఉపదేశము, లేకపోతే ఎందుకు దీనిని ద్వితీయ ఉపదేశం అని పిలుస్తూ వచ్చారు? మొదటిసారి ఒక ఉపదేశం ఉందా? ఇట్లాంటి ప్రశ్నలు మన మనస్సులలోనికి వస్తాయి, రావాలి కూడా. మొదటి ఉపదేశం ఏమిటి, రెండవ ఉపదేశం, ఈ రెండు కూడా ఈ పాత నిబంధన గ్రంథానికి చాలా కీలకమైనటువంటి అంశాలే. లేవియ కాండము అలాగనే ద్వితీయోపదేశ కాండము, ఈ రెండింటిని ధర్మశాస్త్రపు వివరణకు సంబంధించిన గ్రంథాలుగా చదువుతుంటే మనకు అర్థమవుతుంది. లేవియ కాండము, ద్వితీయోపదేశ కాండము అంటే మనము గమనించవలసినటువంటి విషయము, మొదటి ఉపదేశము లేవియ కాండములో చూస్తాము, ద్వితీయ ఉపదేశము డ్యూటరానమీలో లేదా ద్వితీయ ఉపదేశ కాండములో మనం చూస్తాం. మొదటి ఉపదేశము యాజకులను ఉద్దేశించి వారు నిర్వర్తించవలసినటువంటి విధులను గూర్చి ప్రత్యేకంగా దృష్టీకరిస్తూ చెప్పబడినటువంటి ఉపదేశం అయితే,
ఈ ద్వితీయ ఉపదేశము ఇశ్రాయేలీలందరినీ ఉద్దేశించి, ఇశ్రాయేలు ప్రజలనందరినీ ఉద్దేశించి చెప్పబడినటువంటి ఉద్దేశము, లేకపోతే చెప్పబడినటువంటి సందేశముగా, ఉపదేశముగా మనము దీనిని జ్ఞాపకం చేసుకోవచ్చు. గ్రీకు భాషలో, లాటిన్ భాషలో ఇంచుమించుగా ఒకే రీతిగా ఉండేటటువంటి పదాలు ఉంటాయి. మనకు తెలుసు చాలా పదాలు, లీగల్ టర్మ్స్ అని నేను చెప్పాను గత వారం కూడా. ప్రోటో, డెయుటెరో, ట్రిటో, వార్టో, పెంటో, ఇట్లాగా గ్రీకు భాష యొక్క సంఖ్యలు ఉంటాయి. సో డెయుటెరో అంటే సెకండ్ అని అర్థం, ద్వితీయము. నోమోస్ అనేటటువంటి పదము లా అనే పదానికి గ్రీకు మూల భాష పదం. లా ధర్మశాస్త్రము లేకపోతే చట్టము, రెండవసారి చెప్పబడినటువంటిది అని ఈ పదం యొక్క మూల పదముగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. డెయుటెరో నోమియం అనే లాటిన్ పదం యొక్క లేక లాటిన్ భాష యొక్క మూల పదము అని చెప్పుకోవచ్చు. అదే ఎబ్రీ బైబిల్లో మాత్రము ఉన్నటువంటి లేకపోతే ప్రయోగించబడినటువంటి మాట ఏమిటంటే, తెలుగులోకి వచ్చేసరికి చివరి మాటగా ఉందని. మొదటి వచనము చివరి మాట. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 1వ వచనంలో చివరి మాట ఉంది చూసారా, మాటలు ఇవే అనే. మోషే ఇశ్రాయేలీయులందరితో చెప్పిన మాటలు. సో హీబ్రూ బైబిల్లో దీస్ ఆర్ ద వర్డ్స్, ఇవే మాటలు, దీస్ ఆర్ ద వర్డ్స్. దాబార్ అనేటటువంటి పదం చాలాసార్లు వినుంటాం. లోగోస్ అనేటటువంటి పదం వాక్కు, మాట, లేఖనము, వీటన్నిటినీ పర్యాయ పదాలుగా వాక్యము దాబార్ అనే హెబ్రీ పదము, లోగోస్ అనే గ్రీకు పదము, వర్డ్ అనేటటువంటి ఇంగ్లీష్ పదము, వాక్కు అనేటటువంటి తెలుగు పదము, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. వాక్కు చాలా శక్తి కలిగినటువంటిది. ఆ వాక్కే లేదా ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యకు సజీవంగా వచ్చి నివసించారు యేసుక్రీస్తు రూపంలో. సో చాలా చాలా శక్తివంతమైనటువంటి పదాలు, పదముల యొక్క ఉనికి అనేది మనం గుర్తు చేసుకోవాలి. సో ఈ ద్వితీయ ఉపదేశ కాండమును గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఈ ద్వితీయ ఉపదేశ కాండము 29వ అధ్యాయంలో, ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయంలో ఇది ఎలాగున ద్వితీయ ఉపదేశము అనేది స్పష్టంగా కనపడుతుంది. మొదటి వచనాన్ని చదువు వినిపిస్తాను. యెహోవా హోరేబులో ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన కాక, ఆయన మోయాబు దేశములో వారితో చేయుమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే అని. సో మొదటి నిబంధన హోరేబు అనే మాట ఉంది. హోరేబు అనేది ఆ ప్రాంతములోనే సినాయి పర్వతం. అది నిర్గమకాండపు ధ్యానాలలో లేకపోతే నిర్గమకాండపు గ్రంథములో హోరేబును వచ్చినటువంటి వివరము మనకు కనపడుతుంది. మోయాబు అనేది ఇశ్రాయేలీలు తమ ప్రయాణాన్ని ముగించుకున్నారు. 38 years, 39 years, 40 years. ఆ చివరి మజిలీ అన్నమాట, ఫైనల్ డెస్టినేషన్ మోయాబు మైదానం, ఆ ప్రాంతము మోయాబు దేశము అనేటటువంటి పదాన్ని
అక్కడ ప్రయోగిస్తూ ఉన్నారు. సో చివరిగా ఇంకా వాగ్దాన దేశములోనికి ప్రవేశిస్తారు అనగా చాలాసార్లు వింటూ ఉంటాం, ఏంటి వాగ్దాన దేశం, ఏంటి పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశం. ఎక్కువ సార్లు సేవకుల దగ్గర లేకపోతే వాక్యం చెప్తూ ఉన్నప్పుడు వింటూ ఉంటాం, ఏమిటి వాగ్దాన దేశం, ఏంటి పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే పాలస్తీనాయే. ఆ ప్రాంతాన్ని దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకు ఒక ప్రత్యేక దేశముగా, వాగ్దాన భూమిగా అనుగ్రహించారు. దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసినటువంటి ఆ మొదటి నిబంధనలో భాగంగా ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి ప్రయాణమై కనాను దేశంలోనికి లేకపోతే పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ పాలస్తీనా దేశంలోనికి చేసినటువంటి ఆ ప్రయాణపు అనుభవమే ఈ 5 ఖండాలు. పాటలు కూడా పాడుతుంటాం కదా చాలాసార్లు, పాలస్తీనా పిల్లలము, పాలస్తీనా మా దేశం, పాలస్తీనా పిల్లలము, పాలస్తీనా మా దేశం. అంటే మన దేశం కూడా పాలస్తీనాగా ఉండాలి అనేది ఆ పాట యొక్క సారం. మనము కూడా వాగ్దాన దేశంలో ప్రవేశించాలి అనేది, మన పాపముల కోసం లేక మన పాపముల నుంచి మనలను విమోచించడానికి ఆయన వచ్చినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి స్థలము కూడా పాలస్తీనా నుంచే కనుక అలాగున దాని గురించి మనము వింటూ ఉంటాం. సో మొదటి వాగ్దానము లేకపోతే మొదటి ఉపదేశము, రెండవ ఉపదేశము రెండు భిన్నమైనటువంటివా అంటే భిన్నమైనటువంటివి కాదు, కానీ ఓన్లీ ద పర్స్పెక్టివ్, దృక్పథములో కొంత మార్పు అంతే. అది ప్రధానముగా యాజకులను ఉద్దేశించి అనే మాట చెప్పాను. యాజకులను ఉద్దేశించి చెప్పబడినటువంటి మాటే ప్రజలందరికీ సంబంధించినటువంటి మాట. ఈ రెండవ ఉపదేశంలో ప్రజలందరికీ సంబంధించినటువంటి మాటే యాజకులను ఉద్దేశించి కూడా అవగాహన చేసుకోవాల్సినటువంటి ఉపదేశం. ప్రజలేం చేయాలో యాజకులు చెప్తారు. యాజకులు చేయవలసినటువంటి వాటిని దేవుడు మోషే ద్వారా ప్రజలకు తెలియజేసినటువంటి మాట. అంటే ఒక ఉపదేశము ఈజ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ది జర్నీ. వాళ్ళు ప్రయాణం ప్రారంభించడానికి ముందు ఒకటి జరిగితే, ఈ రెండవ ఉపదేశము ఫైనల్ డెస్టినేషన్ 40 years 40వ సంవత్సరంలోనికి అన్నట్లుగా మనం చూసుకోవచ్చు. ఒక ప్రత్యేకత ఏమిటంటే ఆ ధర్మశాస్త్రాన్ని లేకపోతే దేవుడు తెలియజేసినటువంటి ఆ ఉపదేశాన్ని ఇంప్లిమెంట్ చేయటం ప్రారంభించిన తర్వాత కొన్ని మోడిఫికేషన్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మా క్రిస్ ఇంటర్మీడియట్ చదువుతుంది, మీలో కొంతమందికి తెలుసు. అప్పుడప్పుడు కాన్స్టిట్యూషన్ గురించి చదువుతూ ఉంటుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రపంచంలోనే అతి పెద్దది. భారతదేశపు రాజ్యాంగము ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ద బిగ్గెస్ట్. అది రాసినప్పుడు అనుకున్నారు ఈ కాన్స్టిట్యూషన్ కి మోడిఫికేషన్స్, మార్పులు చేర్పులు, అమెండ్మెంట్స్, సవరణలు అనేవి ఇక జరగకపోవచ్చు అనుకున్నారు. అంతగా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో ఉన్న ప్రముఖమైనటువంటి అంశాలన్నిటినీ తీసుకొని వచ్చి భారతదేశపు రాజ్యాంగాన్ని సిద్ధం చేశారు. కానీ ఇప్పటికి చాలా సార్లు ఆ రాజ్యాంగాన్ని సవరించవలసినటువంటి పరిస్థితి వచ్చింది. దేవుని వాక్యము లేకపోతే దేవుని యొక్క ఉపదేశము సవరించవలసినటువంటి పరిస్థితి రాలేదు, కానీ సందర్భానుసారముగా కొన్ని నూతనమైనటువంటి అంశాలు, విషయాలు పొందుపరచబడ్డాయి.
మోడిఫికేషన్స్. అట్లాంటిది ప్రముఖంగా మనకు కనిపించేటటువంటిది ఏంటంటే ఆ మోడిఫికేషన్స్ లో సంఖ్యాకాండంలో మనం చూస్తే 27వ అధ్యాయంలో ద్వితీయోపదేశ కాండముకి ముందు ఉండేటటువంటి సంఖ్యాకాండం లాస్ట్ టైం మనం చదువుకున్నాం. ఎందుకు దీన్ని జ్ఞాపకం చేయాల్సి వస్తుందంటే సంఖ్యాకాండము 27వ అధ్యాయంలో యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులకు సంబంధించినటువంటి వారు ఒక రిక్వెస్ట్ తోటి వచ్చారు. స్త్రీలకు సంబంధించినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగం ఇది. ఫెమినిస్ట్ థియాలజీ అంటారు దేవశాస్త్రంలో. థియాలజీలో రకరకాల థియాలజీస్ ఉన్నాయి. లాస్ట్ వీక్ నేను దళిత్ థియాలజీ గురించి కొంచెము ప్రస్తావించాను. దళితులు ఎలాగున అణచివేయబడ్డారో ఇశ్రాయేలీల యొక్క అణచివేతలో నుండి దళితులు ఎలాగున విమోచించబడ్డారో అనే భాగాన్ని దళిత దేవశాస్త్ర పండితులు ప్రపంచానికి పరిచయం చేశారు. అదే రీతిగా ఈ సంఖ్యాకాండము 27వ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖన భాగం సెలోపెహాదు కుమార్తెలను గురించినటువంటి మాటలు. అందరూ ఆడపిల్లలే. సెలోపెహాదుకు అందరూ కుమార్తెలు. 1 2 3 4 5 కనపడతాయి. 5 మంది కుమార్తెలు. అంటే కుమారుడు వారికి లభించలేదు, లేకపోతే కుమారుడు సెలోపెహాదుకు జన్మించలేదు. మనకు తెలుసు యూదా సమాజము పురుషాధిక్య సమాజం. యూదులు పురుషునికి మాత్రమే విలువనిచ్చేటటువంటి నేపథ్యంలో ఉండేటటువంటి సమాజం. పేట్రియార్కల్ సొసైటీ అంటారు. అందుకే మనకు అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను అనే మాటలు ఉంటాయి. వాస్తవానికి అబ్రహాము ఇస్సాకును కనడు. అంటే స్త్రీలకు ప్రాధాన్యత లేనటువంటి సాంప్రదాయం యూద సాంప్రదాయం. కానీ మీరు గమనించినట్లయితే ప్రారంభంలోనే సెలోపెహాదు కుమార్తెలు మోషే దగ్గరకు వచ్చి వాగ్దాన దేశంలో మాకు కూడా స్థలము కావాలి, మేము కూడా నివసించడానికి మాకు కూడా వాటా కావాలి. ఆ భాగాన్ని మీరు చదవచ్చు. మా మమ్మీ చాలా సార్లు ఈ భాగం చెప్పడం నాకు తెలుసు, సెలోపెహాదు కుమార్తెలను గురించి. అంటే స్త్రీలు దేవుని యొక్క ప్రణాళికలో ప్రాముఖ్యమైనటువంటి వారు. ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ కి సంబంధించి ఈ భాగం చాలా అర్థవంతంగా ఉంటుంది. సో మోడిఫికేషన్స్ అన్నాను అంటే ధర్మశాస్త్రాన్ని ఆచరించడం మొదలు పెట్టిన తర్వాత ఈ నూతనమైనటువంటి ఇష్యూ వచ్చింది మోషే దగ్గర. మోషే దేవుడి దగ్గర కన్సల్ట్ చేశాడు. మళ్ళా ఆ భాగాన్ని చదివితే మీకు అర్థమవుతుంది. దేవుడి దగ్గర కన్సల్ట్ చేసిన తర్వాత వారికి కూడా స్థానం ఇవ్వాలి, వారికి కూడా వాగ్దాన దేశంలో ప్లేస్ ఇవ్వాలి అని డిసైడ్ అయ్యారు. అంటే దేవుని దృష్టిలో స్త్రీ పురుషులు సమానమే. యూద సాంప్రదాయం అంత కఠినమైనటువంటి సాంప్రదాయంలోనే మోషే ఆ విషయాన్ని స్పష్టపరిచినటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. అంటే దేవుని యొక్క దృష్టిలో స్త్రీ పురుషులు సమానమే. మొన్న అమ్మ జ్ఞాపకార్థ కూడికలో ఆంటీ చెప్పారు, రాజుబావుకి ఇంటి పేరు లేకుండా అయిపోయింది. ఇంటి పేరున్నా మేమేం చేసాము అని నేను ప్రశ్నించుకుంటాను అప్పుడు. ఇంటి పేరు ఉండడం, ఇంటి పేరు లేకపోవడం ఇది మానవ బలహీనత. ఇప్పుడు ఇంటి పేరు ఉన్నటువంటి వాళ్ళంతా మనం ఏమన్నా సాధించామా అని పురుషులైనటువంటి వారిని నేను సూటిగా ప్రశ్నిస్తాను. అమ్మమ్మ గాని తాతగారు గాని చివరి దినాలలో కుమార్తెల దగ్గర ఎక్కువ కాలం ఉన్నారు. ఇంటి పేరు కలిగినటువంటి కుమారులు ఎక్కడికి వెళ్ళారు అని చాలా సార్లు ఆలోచన చేస్తాను. సో ఇంటి పేరు ఒంటి పేరు కాదు, కానీ దేవునికి
దేవుని స్వరూపములో సృజించబడిన వారముగా, తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృజించబడిన వారముగా దేవునికి ఇష్టమైన వారంగా ఉంటున్నామా లేదా అనేదే మనము ప్రశ్నించుకోవాల్సినటువంటి అంశం. దేవుని దృష్టిలో స్త్రీ పురుషులు ఇరువురు కూడా సమానమే. మన సాంప్రదాయం లేకపోతే మన ఏమంటాము పేట్రియార్కల్ స్ట్రక్చర్, ఈ పితృస్వామ్య వ్యవస్థ ఆడపిల్లలను ఒక రీతిగా మగపిల్లలను ఒక రీతిగా పెంచేటటువంటి లేకపోతే చూసేటటువంటి పరిస్థితుల్ని కల్పించింది. దానినే మనం అప్హోల్డ్ చేస్తున్నాం. చాలా బాధకరమైనటువంటి విషయం. కానీ కనీసం నెక్స్ట్ జనరేషన్ కు సంబంధించినటువంటి వాళ్ళైనా సరే స్త్రీ పురుషులకు వ్యత్యాసము లేకుండా, డిఫరెన్సెస్ లేకుండా చూడవలసినటువంటి అవసరం ఉంది. వీళ్ళ చాలా మందికి తెలీదు, మా ఇంట్లో మగపిల్లల కంటే ఆడపిల్లల్ని ప్రత్యేకంగా చూశారు. మాకంటే ఎక్కువగా స్వీటీకి లవ్లీకి బాగా తెలుసు. కారణం ఏంటి అని నేను మరలా రిఫ్లెక్ట్ చేసుకున్నప్పుడు తెలిసింది ఏంటంటే, ఆ రోజుల్లో మా డాడీ మమ్మీ థియలాజికల్ ఎడ్యుకేషన్ చేశారు కాబట్టి వారికి ఫెమినిస్ట్ థియాలజీ గురించి తెలుసు. మా డాడీ అయితే బ్లాక్ థియాలజీ మీద ఒక ప్రత్యేకమైన రీసెర్చ్ చేశారు. నల్ల జాతి ప్రజల మీద అదొక థియాలజీ ఉంది. నల్ల జాతి ప్రజలు ఎలాగున తెల్ల జాతి ప్రజల యొక్క చేతులలో అణచివేయబడుతూ వచ్చారో అనేది. భారతదేశంలో ఉన్న దళితుల పరిస్థితి కంటే కూడా ఘోరమైనటువంటిది అమెరికా దేశంలో ఉండే నల్ల జాతి ప్రజల యొక్క పరిస్థితి. ఈ మధ్యనే అమెరికా ఎట్లాగా అట్టుడికి పోయిందో మనకు తెలుసు. జార్జ్ ఫాయిడ్ అనేటటువంటి ఒక యవనస్తుడిని తెల్ల జాతికి సంబంధించిన పోలీసులు మెడ మీద కాలు పెట్టి తొక్కి ఊపిరాడకుండా చంపేస్తారు. మనం భారతదేశంలో దళితుల గురించి వింటూ ఉంటాం. అమెరికా దేశంలో తెల్ల జాతి ప్రజలు నల్ల జాతి ప్రజలను అంతే క్రూరంగా హింసిస్తూ ఉంటారు, చంపివేస్తూ ఉంటారు. తెల్ల జాతి ప్రజలకు అనుకూలమైనటువంటి రీతిగానే వారు తమ యొక్క రాజ్యాంగాన్ని లేకపోతే తమ యొక్క దేశ పరిస్థితులను అనుకూలంగా చేసుకున్నారు. మనకు తెలుసు, బరాక్ ఒబామా అనే ఆయన నల్లజాతి వాడే, ఆ దేశానికి అధ్యక్షుడిగా పనిచేశారు. అయినప్పటికీ ప్రజల జీవితాలలో అంటే ఆలోచనలో, దృక్పథములో ఇంకా మార్పు రాదు. సో పరిశుద్ధ గ్రంథాన్ని మనము అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు గుర్తు చేసుకోవాల్సింది గ్రీసు దేశస్థుడని, యూదుడని. అందుకనే చెప్తాడు పౌలు చాలా స్పష్టంగా, స్త్రీ అని, పురుషుడని, స్త్రీ అని, పురుషుడని, యూదుడని, గ్రీసు దేశస్థుడని, సున్నతి పొందిన వాడని, పొందని వాడని వ్యత్యాసము లేదు అంటారు. సో మన సమయాన్ని కూడా మనము దృష్టిలో ఉంచుకోవాలి. సో మోసెస్ ఈ రెండవ ఉపదేశాన్ని ఎందుకు చేయవలసి వచ్చింది, లేకపోతే దేవుడు ఎందుకు పొందుపరిచాడంటే, 40 సంవత్సరాలు ప్రయాణం చేసేసరికి ఐగుప్తులో ప్రారంభమైనటువంటి వ్యక్తులందరూ చనిపోయారు. ఎక్సెప్ట్ 2 people, యెహోషువ, కాలేబులు తప్ప మిగిలిన వాళ్ళందరూ చనిపోయారు. వారి పితరులు చేసినటువంటి తిరుగుబాట్ల వల్ల హోరేబు దగ్గర, కాదేశు దగ్గర వారు దేవుని దగ్గర నుంచి తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూశారు. 40 రోజుల్లో ప్రయాణం చేయాల్సినటువంటి ప్రయాణం 40 సంవత్సరాలు అయింది. ఎందుకు అంటే వారి యొక్క హృదయ కాఠిన్యం వల్ల. కాబట్టి ఈ న్యూ జనరేషన్ పీపుల్ ఆ విషయాలన్నిటినీ తెలుసుకోవాలి. మోషే గతించినటువంటి దినాలలో జరిగిన సంఘటనలను జ్ఞాపకం చేస్తూ ఈ న్యూ జనరేషన్ కి మరలా రిమైండ్ చేస్తున్నాడు, మీరు కూడా మీ పితరుల లాగే చేస్తే మీరు కూడా చెదరగొట్టబడతారు అనేటటువంటి మాట. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రెట్రోస్పెక్షన్ అంటాం ఇంగ్లీష్ లో. మన జీవితాలను మనము తిరిగి పరిశీలన చేసుకోవడం. ఇందాక సాక్ష్యంలో చెప్తున్నారు, మేము ఎంతటి వాళ్ళం ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం. మనందరం అంతే. నోబడీ ఈజ్ అబవ్ ఎనీబడీ. ఎవరు ఎక్కువ కావడం తక్కువ కాదు. దేవుడు తన కృపనిచ్చారు కాబట్టి మనందరం ఇలాగున కలుసుకోగలుగుతాం.
దేవుడు తన ఉచితమైనటువంటి కృప ద్వారా ఈ వాక్యాన్ని వినటానికి దేవుడు మనకు కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. సో ఈ రెండు విషయాలు, ఒకటి గతించినటువంటి దినాలలో జరిగినటువంటి పొరపాట్లు మరలా రిపీట్ చేయకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో సెకండ్ టైం మరలా దేవుడు మోషే ద్వారా రిమైండ్ చేశాడు. రెండవది, గతించినటువంటి దినాలలో చెప్పబడిన ధర్మశాస్త్రము నూతనమైనటువంటి సందర్భాలకు ఉపయోగపడే రీతిగా మరలా రివైజ్ చేశారు. స్త్రీలను కూడా స్వాస్థ్యములో ఇంక్లూడ్ చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. సో కనుక మన కుటుంబాలలో ప్రత్యేకముగా బిడ్డలను ఒకే రీతిగా చూడడం ఇంపార్టెంట్. రెండవది, గతించినటువంటి అనుభవాల నుండి మనం నేర్చుకోవాల్సినటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి చెప్పి నేను ముగిస్తా, టైం అయింది. కానీ ద్వితీయోపదేశకాండం మనం చదువుకున్నటువంటి 6వ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖన భాగము చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అదొక్కటే మాట అంటారు, మన దేవుడగు యెహోవా అద్వితీయుడగు యెహోవా. ద్వితీయము లేనివాడు మన దేవుడు, వన్ అండ్ ఓన్లీ గాడ్. ఆ మాట బిడ్డలకి చెప్పాలి, ఆ మాటే పిల్లలకు చెప్పాలి. లోబడవలసినటువంటి అవసరం ఉంది. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అని చెప్పి నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. లిజన్ అంటున్నాడు. ఆజ్ఞాపూర్వకమైనటువంటి నిబంధన ఇస్తా ఉన్నాడు. నీ దేవుణ్ణి ప్రేమించడం ఇంక నీకు వేరే ప్రత్యామ్నాయం లేదు. యూ హ్యావ్ నో అదర్ ఆప్షన్. యూ హ్యావ్ టు షో ఒబీడియన్స్. యేసు ప్రభు వారు కూడా క్రొత్త నిబంధనలో ఒక మాట చెప్తారు, ఏమనంటే మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారు. ఇఫ్ యు లవ్ మీ యూ విల్ కీప్ మై కమాండ్మెంట్స్. కమాండ్మెంట్స్ అంటే లేవి కాండంలో, ద్వితీయోపదేశ కాండంలో ఉండేటటువంటి మాటలే. పిల్లలను నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలకు లేకపోతే మోషే ద్వారా తెలియజేశారు అదే మాట, బిడ్డలకు చెప్పు అని. మీ పిల్లలకు చెప్పు. నువ్వు నడుస్తున్నప్పుడు, నీవు కూర్చున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు, ఎప్పుడైనా సరే దేవుని గురించే మాట్లాడాలట. నీ చేతికి కట్టుకోవాలట. నీ కన్నుల నడుమ బాసికం వల్లే ఉండాలి. సో ఎక్కడైనా సరే దేవుని వాక్యం చేత, అంటే లోబడటంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఈ భాగం మనకు తెలియజేస్తుంది. ఇఫ్ యు లవ్ మీ యు విల్ ఒబే. సో పిల్లలకు చెప్పేది ఏంటంటే, తల్లిదండ్రులను మీరు ప్రేమిస్తున్నారు అంటే, లేకపోతే తల్లిదండ్రులను ప్రేమిస్తున్నామని చెప్తున్నారంటే వారి యొక్క మాటకు మీరు విధేయత చూపించాలి. కొంచెం కష్టమైనటువంటి విషయమే. ఎందుకు విధేయత చూపించాలి? దాని వెనుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రేమ. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే ఆయన మాటలకు విధేయత చూపించాలి. మన తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాము లేకపోతే గౌరవిస్తున్నామంటే వారు చెప్పిన మాటకు విధేయత చూపించాలి. మన తల్లిదండ్రులు మన యొక్క క్షేమాన్ని కోరుకుంటారు. ఎందుకు దేవుడు మనకి లా ఇచ్చాడంటే దానికి ఒబే అవటానికి. దేవుడు మనల్ని ప్రేమించి మనకి లా ఇచ్చాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆయన రూల్స్ చెప్పకుండా ఇది చేస్తేనే, ఈ వివరము చేస్తేనే మీరు, అంటే ఈ వివరాలన్నీ దేవుడు ఎందుకు చెప్పారు అంటే ఆయనకు ఇష్టమైనటువంటి రూపంలోనికి మనలను మార్చటానికి. సో చాలా సార్లు దేవునికి ప్రేమ లేదని అనుకుంటాం. ఆయన మనకు ముందు రూల్స్ చెప్పి దాన్ని ఫాలో అవ్వండి అని చెప్పారు. ఆయనను ప్రేమించడం, లేకపోతే ఆయన మనలను ప్రేమించారు కాబట్టి మొదట ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పారు. ఆ తర్వాతే మన దగ్గర నుంచి వాటిని ఆయన ఎక్స్పెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ చేస్తున్నామా లేదా అనేటటువంటిది మనకే ఆ విచక్షణను వదిలిపెట్టేశారని మనం గుర్తు చేసుకోవాలి. కనుక ఆయనను ప్రేమిస్తున్నామంటే ఆయనకు విధేయులంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. గతించినటువంటి అనుభవాల్లో నుండి దేవునికి మరింత సమీపం అవటానికి వాటిని పరిష్కరించుకొని ఆ రీతిగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. అదే రీతిగా
దేవుని స్వరూపములో మనకు దేవుడు అనుగ్రహించినటువంటి బిడ్డలను ఒకే రీతిగా పెంచడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి కృప మరి పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించి నడిపించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాం. జీవము కలిగిన మా దేవ, మీకు స్తోత్రాలు. ఈ 10వ మాసంలో మమ్మల్ని సజీవులుగా ప్రవేశపెట్టారు. మీ వాక్యం వినడానికి కృప చూపించారు. ఆ వాక్య ప్రకారం జీవించడానికి మమ్మల్ని సిద్ధపరచండి. యేసుని శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం. మనకున్నటువంటి సమయంలో ఈ కమ్యూనియన్ సర్వీస్ ని మనము కండక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన. మరి మన మధ్యలో మేరీబాయి గారు ఉన్నారు, బొబ్బిలి నుంచి కిషోర్ గారి తల్లి గారు. వారు క్లుప్తముగా ప్రార్థన చేసిన తర్వాత క్రిస్టియన్ క్రియో ఒక చిన్న పాట పాడతారు. అనంతరం అపోస్తలుల విశ్వాస ప్రమాణం చదువుకున్నాక ప్రభురాత్రి భోజన ఆరాధన మనం జరిగించుకున్నాం. మేరీబాయి గారు ప్రార్థన. ప్రార్థన. పరిశుద్ధం 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 మహాదేవులతో పాడుగులమై హోదయగల తండ్రి, గడిచిన దినం అంతట్లో నాయన మీరు మమ్మల్ని కాపాడి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. నాయన నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం తండ్రి. మా యొక్క మరలు ఆలకించండి ప్రభా. నాయన నీ యొక్క వాక్యంలో మమ్మల్ని బలపరిచి దీవించండి తండ్రి. నాయన నీ సువార్త సేవ ఎక్కడెక్కడ జరుగుతున్నదో ఆయా బిడ్డలు ఆశీర్వదించి దీవించండి నాయన. ముఖ్యంగా నాయన నీ సేవకులు చెప్పిన వాక్యంలో మేము బలపడేటట్టు దీవించండి దేవా. నాయన ఆ సువార్త సేవ ఎక్కడెక్కడ జరుగుతున్నదో ఆయా బిడ్డలు ఆశీర్వదించి దీవించండి. మాకు ఇచ్చిన బిడ్డల కొరకై వందనాలు స్తోత్రాలు నాయన. నీ యొక్క వాక్యంలో మమ్మల్ని బలపరిచి దీవించండి నాయన. నీకు సాక్షులుగా మేము నిలబడటకు సహాయం దయచేయండి నాయన. తండ్రి, ఈ భయంకరమైన దినాల్లో మేము జీవిస్తుండగా మీ యొక్క కాపుదల నుంచి మమ్మల్ని నడిపించండి తండ్రి. నాయన ఈ చిన్న ప్రార్థన తండ్రి మీ సన్నిధానంలో చేర్చుకున్నాను. ఈ ప్రార్థనల ప్రభావ తప్పులను క్షమిస్తారని యేసు నామమున బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నిజానికి మేరీబాయి గారికి ప్రార్థన చేయడానికి టైం ఇస్తే మనం ఇప్పటి వరకు ఎంతసేపు గడిపామో అంతసేపు చేయగలరు. దేవుడు వారికి ఆ తలాంతి ఇచ్చారు. కానీ ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసినప్పుడు సమయాన్ని దృష్టిలో ఉంచుకొని వారు చేసినటువంటి ప్రార్థన బట్టి వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. క్రిస్టియన్ క్రియో వారు ఒక పాట పాడాలని రిక్వెస్ట్ చేస్తారు. Praise the Lord. There is a fountain filled with blood drawn from Emmanuel's wings, and sinners plunged beneath that flood lose all their guilty stains, lose all their guilty stains, lose all their guilty stains. And sinners plunged beneath the flood lose all their guilty stains. The dying reef rejoiced to see that fountain in his day. And there may I, though while I see, wash all my sins away, wash all my sins away, wash all my sins away. And there may I, though while I see, wash all my sins away. Dear dying Lamb, thy precious blood
shall never lose its power, till all the ransomed ones of God be saved to sin no more. Be saved to sin no more. Be saved to sin no more. Till all the ransomed ones of God be saved to sin no more. When this poor lisping, stammering tongue lies silent in the grave, then in a nobler, sweeter song I'll sing thy part to save. I'll sing thy part to save. I'll sing thy part to save. Then in a nobler, sweeter song I'll sing thy part to save. Nana? థ్యాంక్ యూ. క్రిస్ అండ్ క్రియో ఇంకొక ప్లేస్ లో ఉన్నారు. వాళ్ళు ఉదయం నుంచి వేరు వేరు ఆరాధనల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అక్కడ కొంచెం సిగ్నల్ వీక్ గా ఉండడం వల్ల వీడియో ఆన్ చేసుకోలేదు. పాడినటువంటి ఆ పాటను బట్టి ప్రాముఖ్యంగా ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఊటలు అందులో ఉంటది కదా, ఆ యూట మునిగి దొంగయు ఆశుద్ధుడని. దొంగ సహితము యేసు రక్తములో మునిగిన తర్వాత పరిశుభ్రం అయిపోయాడు. మనం దొంగలం కాదు కాబట్టి మనల్ని పరిశుభ్రం చేయడానికి యేసు ప్రభు వారి యొక్క రక్తం చాలా ఎక్కువ అవసరం. ఆయన రక్తములో కడుగుబడ్డవారంగా, ఆయన రక్తంలో విమోచింపబడ్డవారంగా మనం ఉండటానికి ప్రభు మనకు సహాయం చేయగా. అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని నిరీక్షణ గారి కుటుంబం వారు చదువుతారు, వారు లీడ్ చేస్తారు. అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యాయ మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసం, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమునున్నవని నమ్ముచున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ విశ్వాస ప్రమాణం ఇందాక ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాట, ఇశ్రాయేలు వినుము, నీ దేవుడగు యెహోవా అద్వితీయుడగు యెహోవా. దానిని ఆధారం చేసుకొని రాయబడినటువంటి సిద్ధపరచబడినటువంటి విశ్వాస సూత్రం. అపోస్తలుల విశ్వాస ప్రమాణం అని ఎందుకన్నారు చెప్పాను. 12 మంది శిష్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట దీంట్లో రాశారు. 12 మంది శిష్యులు కనుక ఇది ఐక్యతకు మనం ఏమి నమ్ముతున్నాం అనే దానికి ఒక ప్రత్యక్ష నిదర్శనంగా సూచనగా ఉన్నది. సో దాన్ని కనుక మనం కంటతగా చెప్పగలిగితే వాట్ వి బిలీవ్ వి కన్ఫెస్, మనం ఏదైతే నమ్ముతున్నామో దానిని ఒప్పుకోవడమే అపోస్తలుల ప్రమాణము, లేకపోతే అపోస్టల్స్ క్రీడ్. ఒక మాట చదివి వినిపిస్తాను కొలస్సీ పత్రికలో నుండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనిది. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులయుండుడి.
మరియు కృతజ్ఞులై ఉండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని, రక్తాన్ని, వాటిని తీసుకోవడానికి మనకు ఏ అర్హత, యోగ్యత లేదు. కానీ ఆయన రక్తములో కడుగబడినటువంటి వారముగా ఒకే శరీరముగా ఉండడానికి మనం పిలువబడ్డాం. సో సంఘము యేసు ప్రభు వారి యొక్క శరీరంలో వివిధ అంగముల యొక్క సమూహం. శరీరంలో ఎలాగైతే డిఫరెంట్ బాడీ పార్ట్స్ ఉంటాయో, మనందరము కూడా ఆయన శరీరంలో వివిధ అంగములుగా ఉన్నాం. అవన్నీ కలిపి పనిచేస్తేనే బాడీ ఫంక్షన్ చేస్తుంది. మన బాడీ ఫంక్షన్ చేస్తుంది అని అంటే మనం కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి. అదే మాట ఇక్కడ చెప్తా. ఒక్క శరీరముగా ఉండడానికి పిలువబడ్డాం. సో డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నప్పటికీ, ఒకరి ఆలోచనలు ఒకరికి అంగీకారముగా లేకపోయినప్పటికీ, దేవుని ప్రేమను బట్టి మనం ఎలాగైతే మన శరీరంలో ఉండే బలహీనమైనటువంటి వాటిని మరింత జాగ్రత్తగా చూసుకుంటామో, ఆ రీతిగా మన ఫ్యామిలీలో ఉన్నటువంటి వారిని, లేకపోతే మన గుణనకుడి వర్షిప్ గ్రూప్ లో పార్టిసిపేట్ చేసినటువంటి వారిని ఒకరినొకరు పలకరించుకోవడానికి, ఒకరినొకరు ధైర్యపరచుకోవడానికి, ఒకరి కోసం ఒకరు ఉన్నామని చెప్పుకోవడానికి, మరి ఇందాక వారు సాక్ష్యం చెప్పినట్లుగా ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రాముఖ్యంగా అది చేయటం ద్వారా ఆయన విడలంగా మనం పిలువబడతాం. ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఈ ఆరాధనలో పాల్గొందాం. మరి ఇది ఏమి కంపల్సరీ కాదు. ప్రతి ఒక్కరూ ఈ సంస్కారపు ఆరాధన జరిగించడానికి సిద్ధపడాలి, లేకపోతే చేయాలి అనేది, బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి అలా సిద్ధపడి వచ్చినటువంటి వారందరినీ ప్రేమపూర్వకంగా ఈ ఆరాధనలోకి ఆహ్వానిస్తున్నారు. నేను వాక్యాన్ని చదువుతాను. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని విరిచి తన శిష్యులకు ఇచ్చి, ఇది మీ కొరకై విలువబడిన నా శరీరం అని చెప్పారు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకును అనేకుల కొరకు జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయుడి అని చెప్పారు. కాబట్టి ఆయన శరీరం నాకు సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెను మనందరం కలిసి ఒకసారి భోజనం చేద్దాం. ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ ద్రాక్షరసాన్ని ఒకసారి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవుడు మరి ఈ భయంకర పరిస్థితుల్లో మనల్ని కాపాడుతున్నారంటే, ఆయన శరీరము మన బలహీనమైనటువంటి శరీరాన్ని బలపరచడానికి, ఆయన రక్తము మన ప్రతి నరములో ప్రవహించడం ద్వారా మన మానసికంగా, ఆధ్యాత్మికంగా శక్తివంతం అవటానికి దేవుడే ఈ శరీర రక్తాలను మన జీవితాల్లో మహిమ శరీరంగా, రక్తముగా మార్చడానికి ప్రభు మనకు సహాయం చేయాలని ఈ రానున్నటువంటి మాసమంతా దేవుని యొక్క కాపుదల, రానున్న ఈ మంత్ అంతా దేవుని యొక్క ప్రొటెక్షన్ మన మీద ఉండాలి, మన బిడ్డల మీద ఉండాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. చివరిగా ప్రార్థన పాల్ సుధాకర్ గారు చేయాలని ఆహ్వానిస్తున్నాం. స్తుతి స్తుతి స్తోత్రం 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 ప్రభువా. మరి ఒక కొత్త నెలని, మొదటి ఆదివారాన్ని మేమందరం కలిసి నేను స్తుతించుకోవడానికి సమయం ఇచ్చినందుకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఎంతో మంది ఆర్థికంగా, ఫిజికల్ గా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రభా. వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి ఒక్క అవసరతలను తీర్చండి ప్రభువా. మాకు మీరు తప్ప వేరే దారి లేదు ప్రభువా. మేము ఎవరిని అడగగలం ప్రభువా? మిమ్మల్ని తప్ప. మీరే మాకు మార్గాన్ని చూపించండి.
అలాగే విన్నటువంటి వాక్యాన్ని బట్టి మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు ప్రభా. మా తల్లిదండ్రుల్ని మేము గౌరవించేటట్టుగా, అలాగే మా పిల్లల్ని సక్రమంగా మీ యందు భక్తులుగా పెంచే శక్తిని, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. ఈ గ్రూప్ లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఇంకా జరగబోయే ముందు పరిచర్యలో కూడా మీరే తోడుకొని నడిపించమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరును. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయండి. మరణస్తులు మేము క్షమించిన ప్రకారం మరణులను క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక రాజ్యం, బలము, మహిమ నిరంతరం మీదే. ఆమేన్. సర్వలోకమును సృష్టించిన సృష్టికర్తయగు తండ్రి అయిన దేవుని ప్రేమ, సర్వలోకమును రక్షించిన రక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, సర్వలోకమును ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సన్నిధి కావుదల ఈ గుణనకుడి వర్షిప్ గ్రూప్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి సభ్యునికి, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు, సార్వత్రిక సంఘమునకు మీరు అక్కడ పర్యంతం కూడా దేవా దీవెనలతో పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవన నమ పెంపుగని సేవ ప్రియముగనరింప పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా.